హలో అందరికీ వెల్కమ్ టు జోవి టాక్స్. ఈ వినాయక చవితి నిమజ్జనానికి నేను మా అత్తయ్య వాళ్ళ ఊరికి వచ్చేసాను. పక్కనే రవి వాళ్ళ నానమ్మ ఊరు ఉంటుంది. ఇక్కడే కజిన్స్ కూడా ఉంటారు ఈ ఊర్లోనే. ఊర్లో అసలు వినాయక చవితి ఎలా జరుగుతుందో, ఆ హడావిడి ఎలా ఉంటుందో ఫుల్గా ఈ వీడియోలో మీరు చూడొచ్చు. 1 వీక్ ముందు నుండి ఈ హడావిడి స్టార్ట్ అవుతుంది ఊర్లో. ఇంకా నిమజ్జనం డే వరకు అసలు ఏం జరిగిందో, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా మీరు కూడా చూసేయండి. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మా కజిన్స్లోనే వన్ ఆఫ్ ది కజిన్ సంతు రెడ్ షర్ట్ వేసుకున్నాడు కదా, తనే ఈ ఈవెంట్కి ఆర్గనైజర్. డే 1 నుండి నిమజ్జనం వరకు అంతా చూసుకున్నాడు. ఎక్కడ ఏ మిస్టేక్ జరగకుండా అంతా క్లియర్గా మంచిగా అయిపోయేలా ఉండాలి ఆర్గనైజింగ్ అంటే. సో అలా తను చేశాడు. ఊర్లో ఇలా కొందరు గ్రూప్గా ఫామ్ అయ్యి వినాయక చవితి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళకి ఈ వీడియో డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది. మనకి వినాయక చవితి అనగానే ఫస్ట్ ప్లేస్ సెట్ అవ్వాలి. ఈ కాలనీ వాళ్ళందరూ వినాయక చవితి కోసమే ఈ రూమ్ కట్టించుకున్నారు. మంచిగా పెయింటింగ్స్ వేసి డెకరేషన్ కూడా చాలా మంచిగా చేశారు. నెక్స్ట్ మెయిన్ మనకి వినాయక విగ్రహం కదా, ఈ విగ్రహాన్ని ఊర్లో ఒక ఫ్యామిలీ కొంటానని మొక్కుకున్నారు. సో చందాలు వేసి కాకుండా ఈ ఇయర్ అయితే ఆ ఫ్యామిలీ కొన్నారు. ప్లేస్కి తగ్గట్టుగా వినాయక విగ్రహం ఉంటే చూడడానికి చాలా బాగుంటుంది. 6 ఫీట్కి తక్కువ ఉంటే బాగోదని మినిమం 6 ఫీట్ ఉండాలి అనుకున్నారు. సో ఎవరు కొన్నా 6 ఫీట్కి పైనే కొనాలి, బిలో కొనకూడదు. ఈ విగ్రహాన్ని అయితే ఫస్ట్ ఇట్లా మనం ఊరికి తీసుకెళ్ళాలి కదా, అలా ఫేస్ కవర్ చేసి తీసుకెళ్తారు. ఆ రోజు క్లైమేట్ కూడా మంచిగా ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్లో ఇలా ఏనుగు ముఖం రావడం చాలా బాగుంది. వినాయక చవితి అంటే అసలు ఫుల్ హడావిడి. ఇంకా ఊర్లోనే మాకు తెలిసిన కజిన్ ఆర్గనైజర్ అవ్వడం, మేము కూడా నిమజ్జనానికి వెళ్దామని ముందే ఫిక్స్ అయ్యాం. సో ఇక్కడ డెకరేషన్ అంతా కంప్లీట్ చేసి బయట పందిరి కూడా వేశారు. ఫైనల్గా మనకి చందా కడతారు కదా, పైన ఫ్రూట్స్ అవన్నీ పెట్టి అది కూడా అరేంజ్ చేసేసారు. నెక్స్ట్ డే మార్నింగ్ పూజకి అంతా రెడీ ఉండాలి కాబట్టి ముందు రోజే అన్నీ సెట్ చేసుకున్నారు. ఫైనల్గా వినాయక చవితి వచ్చేసింది. మామిడి తోరణాలు కూడా కట్టేసి ఫుల్ కలర్ఫుల్గా అయితే ఉంది డెకరేషన్ అంతా. ఈ వినాయక చవితి నిమజ్జనం 3 నైట్స్ ఉండాలి. 3 నైట్స్ స్పెండ్ చేశాక 4th డే నిమజ్జనం చేయమని పంతులు గారు చెప్పారంట. సో ఎవ్రీ ఇయర్ అలా చెప్పినప్పటి నుంచి అలానే చేస్తున్నారు. పంతులు గారు వచ్చే మార్నింగ్ పూజ స్టార్ట్ చేశారు. ఊర్లో వాళ్ళందరూ కూడా ఇంట్లో పూజ చేసుకొని ఇక్కడికి వచ్చి పూజ అటెండ్ అయ్యారు. కొంతమంది ఇక్కడికే డైరెక్ట్గా వచ్చి పూజ కథ వింటారు. తర్వాత ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇలా నైట్ అంతా ఉండాలి కదా, ఇలా సాంగ్స్ పాడి డ్యాన్స్ వేసుకుంటున్నారు. ఇట్లా సింగింగ్ ప్రోగ్రామ్ కూడా చేసి మంచిగా ఎంజాయ్ చేశారు. ఊర్లో ఉంటే బ్యాచ్ అంతా ఉంటుంది కదా, ఇలానే నిమజ్జనానికి ముందు రోజు ఇలా ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. ఇది కూడా మంచి ఫన్ ఉంటుంది యాక్చువల్లీ. సో ఇంకా 4th డే నిమజ్జనం, ఆ రోజే అన్నప్రసాదం కూడా ఉంటుంది. సో నేను క్రిష్ ఇంకా ఆ రోజే అత్తయ్య వాళ్ళ ఊరికి వచ్చేసాం. అక్కడ నుంచి ఇక్కడ నానమ్మ వాళ్ళ ఊరికి వచ్చేసాం. డైరెక్ట్గా ఇక్కడే అన్నప్రసాదం ఉంది కదా, ఇక్కడికి వచ్చి ప్రసాదం అనగానే పులిహార ఆటోమేటిక్గా టేస్ట్ ఇంకా ఎక్కువైపోతుంది. సో చాలా బాగుంది, అన్ని మంచిగా సెట్ అయ్యాయి ఫుడ్ కూడా. మా వినాయకుడిని చూసేయండి మీరు కూడా, చాలా అంటే చాలా బాగుంది. మంచి షైన్ ఉంటుంది, డైరెక్ట్గా చూస్తే అర్థమవుతుంది. ఆయిల్ పెయింటింగ్ అనుకుంటా, చాలా డిఫరెంట్గా అనిపించింది. బ్యాక్గ్రౌండ్లో ఆ వినాయకుడికి ఆ ఏనుగు మొహం ఉండటం ఇంకా అట్రాక్టివ్గా అనిపించింది ఈ బొమ్మ అయితే. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఇంకా వినాయక దగ్గరికి ఫ్రూట్స్, ఫ్లవర్స్ తీసుకొచ్చాను. అవన్నీ పెట్టి పూజ చేసుకుంటున్నా. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ ప్లే అవుతున్నాయి. సో క్రిష్ మంచిగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తున్నాడు. ఈవినింగ్ టైం అయితే అస్సలు ఖాళీ ఇవ్వరు, ఫుల్ హడావిడి ఉంటుంది కదా నిమజ్జనం టైంలో. మళ్ళీ పంతులు గారు వచ్చి ఇంకొకసారి పూజ కూడా చేస్తారు. ఇక్కడ పూజ ఎవరైతే ఈ విగ్రహాన్ని కొంటారో వాళ్ళే డైలీ 2 టైమ్స్ చేస్తారు, ఆ ఫ్యామిలీనే అలా ఇక్కడ చేయిస్తారు ఈ 3 డేస్ కూడా. ఈ వినాయకుడి కోసం డాడీ ఒక పూలదండ తీసుకొచ్చారు. సో లిల్లీ అండ్ రోజెస్తో చాలా బాగుంది. ఆ విగ్రహం చాలా పెద్దది కదా, సో ఆ తొండం వరకే వచ్చింది దండ. సో అది కూడా నేనే వేసేసాను. పంతులు గారు వచ్చాక బాగా లేట్ అవుతుంది, ఇప్పుడు ఉన్నంత ఖాళీ అప్పుడు ఉండదని మేమే అలా వేసేసాం. ఈ పూలదండ కూడా కరెక్ట్గా సెట్ అయింది దేవుడికి. ఇలా దండ వేసేసి మంచిగా దండం పెట్టుకున్నాం. క్రిష్ అయితే అస్సలు నా మాట వినట్లేదు. ఊరు వచ్చాడంటే ఇంకా కంటిన్యూస్గా ఇంట్లో ఉండడు, బయటే ఉండడానికి చూస్తాడు. ఎదురుగా ఒక మామ ఉంది, కోడి మామ. సో నా బిఫోర్ వీడియోస్లో కూడా భోగి పళ్ళు వేసేటప్పుడు ఈ రోడ్డు మీద వేసాం. అక్కడ కూడా కోడి పిల్లనిచ్చి డైవర్ట్ చేసాం కదా. సో ఆ మామ దగ్గర ఉన్న కోడి పిల్లలు ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాయి. ఇంకా అవి తీసుకువెళ్దాం ఇంటికి, మనం పెంచుకుందాం అన్నట్టుగా ఎప్పుడు బయటే ఉంటాడు. ఇంకా ఈ క్రిష్ వస్తే ఊర్లో చిన్నపిల్లలు కూడా క్రిష్ వచ్చాడు అని దీంతో ఆడుకోవడానికి వస్తూ ఉంటారు. సో ఎక్కువగా కోడి పట్టుకోవాలనుకుంటాడు, పట్టుకుంటే భయం. సో అలా మంచిగా ఎంగేజ్ అవుతాడు. బట్ ఆ రోజు వెదర్ కొంచెం కూల్గానే ఉంది, బట్ ఉక్క మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఉక్కగానే ఉంది, బట్ నాట్ బ్యాడ్. అండ్ ఎక్కువగా లేదు, వర్షం కూడా లేదు. లక్కీగా వర్షం ఉన్నా చాలా డిస్టర్బ్ అవుతుంది కదా, అంతా బురదగా ఉన్నా ఏం బాగోదు.
ఇలానే టైం పాస్ అయిపోతుంది. ఊర్లో చాలా దగ్గరగా ఆవులు, కోళ్ళు అన్నీ కనిపిస్తుంటాయి కదా! చూసి చాలా ఎక్సైట్ అయిపోతుంటాడు. సో, ఈవినింగ్ అయింది. నిమజ్జనం స్టార్ట్ అయింది. మంచిగా పూజ అయ్యాక వినాయకుడిని ట్రాక్టర్ మీదకి తీసుకొచ్చారు. వినాయక నిమజ్జనం అయితే స్టార్ట్ అయింది. ఇలా గ్రూప్ అందరూ ఒక పిక్చర్ అయితే తీసుకున్నారు. ఈ వినాయకుడి నిమజ్జనం ఇలా ట్రాక్టర్‌లో ఉంచి అదే ప్లేస్‌లో చాలా టైం ఉంచుతారు. ఇంకా చాలా లడ్డు, వేలంపాట ఇవన్నీ ఉంటాయి కదా! ఈ గ్రూప్ అందరూ ఇలా గ్రూప్ టీ షర్ట్స్ అండ్ హెడ్ బ్యాండ్ కట్టుకున్నారు. క్రిష్‌కి కూడా ఒక టీ షర్ట్. క్రిష్ అనే నేమ్ ఉండి 7 అనే నెంబర్, CR7 క్రిస్టియానో రొనాల్డో నెంబర్ 7 కదా! సో, అట్లా పెట్టాం. ఇలా డ్రెస్ కోడ్ ఉంటే చాలా బావుంటుంది చూడటానికి కూడా. వైట్ టీ షర్ట్సే మోస్ట్‌లీ సెట్ అవుతాయి. క్రిష్‌కి కూడా చిన్న సైజ్ టీ షర్ట్ కాకుండా కొంచెం పెద్ద సైజే. బట్ అది చాలా పెద్దగా అయిందని నేనే అట్లా హాఫ్‌కి నాట్ చేశాను. హెడ్ బ్యాండ్ కూడా ఉంచుకోడు అనుకున్నాను. బట్ నాట్ బ్యాడ్ బానే ఉంచుకున్నాడు. ఇంకా స్పెక్స్ కూడా వేసుకున్నాడు. బట్ అవంత కంఫర్ట్‌గా లేవేమో తీసేసాడు. ఇలా మంచిగానే ఎంగేజ్ అయ్యాడు. లడ్డు వేలం పాట అవుతుంది. ఈ లడ్డు వేలం పాట క్రిష్ పుట్టిన ఇయర్ మేమైతే పాడాము. అప్పట్లో క్రిష్‌కి 4 మంత్స్. సో, మంచిగా అనిపించింది. క్రిష్ పుట్టాడని ఆ ఇయర్ మేము లడ్డు వేలం పాట పాడాం. ఇది లాటరీ లడ్డు వేలం పాట. మనకి చిట్స్ ఇచ్చి నేమ్స్ అన్నీ ఒక బాక్స్‌లో వేస్తారు. ఇంకొక బాక్స్‌లో 0, శ్రీ అని ఉంటాయి. శ్రీ అని ఒక 5 చిట్స్‌లో రాసి శ్రీ అని వచ్చేటప్పుడు ఆపోజిట్‌లో ఎవరి నేమ్ అయితే వస్తుందో వాళ్ళకి ఆ లడ్డు వచ్చినట్టు. ఇలా చిన్నపిల్లలతో తీయిస్తే మంచి ఫన్ ఉంటుందని క్రిష్‌తో తీయించాం. ఆపోజిట్‌లో ఇంకొక కిడ్‌తో తీయిస్తున్నారు. క్రిష్ కూడా ఒక్కొక్కటే తీసి ఇవ్వాలి అంటే మంచిగా తీశాడు. ఆల్మోస్ట్ ఎక్కువగా 0నే వచ్చాయి. ఒక 100 చిట్స్‌లో 95 0 ఉంటే ఒక 5 మాత్రమే శ్రీ అని ఉన్నాయి. సో, ఫైనల్లీ శ్రీ అని కొంత టైంకి వచ్చేసింది. అలా శ్రీ అని వచ్చినప్పుడు ఆపోజిట్ పాట్‌లో ఎవరి నేమ్ అయితే వస్తుందో వాళ్ళకి లడ్డు వచ్చినట్టు. సో, ఆ లడ్డు పాట కూడా అయిపోయింది. ఇప్పుడు మెయిన్ లడ్డు ఎవరైతే వేలం పాడారో హారతి ఇచ్చి ఇట్లా వాళ్ళు తల మీద పెట్టుకొని తీసుకువెళ్తారు. మేము క్రిష్ పుట్టినప్పుడు పాడినప్పుడు కూడా అలానే చేసాం. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ డాన్సెస్ స్టార్ట్ అయ్యాయి. ఫుల్ డీజే సౌండ్, ఇంకా డాన్సర్స్ ఎవ్వరూ తగ్గట్లేదు. అందరూ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇటుపక్క బాయ్స్ చేస్తే ఇటుపక్క గర్ల్స్ గ్యాంగ్ కూడా ఏం తగ్గేటట్టు కాకుండా వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇట్లా మధ్య మధ్యలో పేపర్స్ విసురుకుంటూ కలర్స్ అన్నీ ఇంకా ఫుల్ హడావిడి అయిపోయింది. ఇక్కడ చూడండి గర్ల్స్ గ్యాంగ్ కూడా ఏమాత్రం తగ్గకుండా చేసుకుంటున్నారు డాన్స్. క్రిష్ కూడా సాంగ్స్ వింటే మంచిగా డాన్స్ చేస్తాడు. బట్ ఈవినింగ్ టైంలో దివాళీ క్రాకర్స్ వాళ్ళు ఒక 2, 3 పేల్చడం ఆ సౌండ్‌కి భయపడి అస్సలు దిగట్లేదు. ఇలా చెవులు క్లోజ్ చేసుకుంటూ ఉన్నాడు. డాన్స్ ఇష్టమే. బట్ ఆ సౌండ్ ఉంటే దివాళీ క్రాకర్స్ అంటే కొంచెం భయం. వినాయకుని ఊరేగించి ఇలా డాన్స్ చేసుకుంటూ ఫైనల్‌గా ఇంకొకసారి హారతి కొబ్బరికాయ కొడుతూ గణపతి బప్ప మోరియా అనుకుంటూ నిమజ్జనం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ నిమజ్జనం వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. గణపతి బప్ప మోరియా.